ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములకు వెళ్దాం. హెచ్కేల్ గ్రంథం 7వ అధ్యాయము మొదటి మాట. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ప్రకటింపుము ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చి ఉన్నది నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చే ఉన్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు. నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. ఆమేన్. ఇట్స్ వెరీ హార్డ్ వర్డ్. ఇది చాలా ప్రేమిస్తున్న దేవుడు ఇంత కఠినంగా మాట్లాడతాడా అని కొన్నిసార్లు ఆలోచన వస్తుంది. ఇశ్రాయేలుకు చెప్తున్నట్టే ఉంది కానీ ఇది మనకు కూడా సంబంధించిన మాట. ఒక్క విషయములో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడట. ఇది పాత నిబంధనలకు క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకు ఇద్దరికి కూడా సేమ్. అది ఏంటి? ఆ తీర్పు తీర్చడానికి దేవుడు దేన్ని చూస్తున్నాడు అని మనం ఇక్కడ గమనిస్తే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి. మనము ప్రవర్తించే ప్రవర్తన ఈరోజు మనము కాచుకొని ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తనలోనే అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. హల్లెలూయా. నీవు ప్రవర్తించే ప్రవర్తనను బట్టే నీ జీవితంలో అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఇక ఇశ్రాయేలు యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాను అన్నాడు. ఈరోజు భూకంపాలు, ఈరోజు యుద్ధాలు, ఈరోజు కరువులు, ఈరోజు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అది దేన్ని బట్టి అని అంటే దేవుడు కాదు చేసేది, అది ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళకు వాళ్ళే తీర్పు తీర్చుకుంటున్నారు, తీర్పులోనికి వెళ్ళిపోతున్నారు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి ప్రభు ఏం మాట్లాడతారు? ప్రభువా నాతో మా అందరితో అని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట ఇది. ఏమనో తెలుసా? ప్రవర్తనను బట్టి నేను తీర్పు తీర్చబోతున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ హెచ్చరిక మనకు వచ్చిందంటే మన ప్రవర్తన ప్రవర్తనను మార్చుకోవాలి. మన ప్రవర్తన మార్చుకొని సరి అయిన మార్గంలో మనం నడుచుకుంటే, సరి అయిన విధానంలో మనం జీవిస్తే, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి మనం బ్రతకడం ప్రారంభిస్తే వాక్యం అంటది క్రీస్తు యేసు నందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు అని. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చబోతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూద్దాం. ఒక చక్కటి కుటుంబం ఉంది బైబిల్లో. ఆమేన్. ఈ కుటుంబం చాలా అద్భుతమైన కుటుంబం. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబం ద్వారానే అన్నిటినీ కూడా దేవుడు మళ్ళీ రెస్టోర్ చేశాడు. దేవునికి స్తోత్రం. సమకూర్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నుండి ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్దాం. 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవునికి స్తోత్రం. 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ మనము చూస్తే నోవా అనే ఒక వ్యక్తి దేవుని ఎదుట ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. ఎటువంటి టైంలో ఆయన కృప పొందుకున్నాడు అని అంటే 11వ వచనం మనం చూద్దాం. 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చాలు. ఎటువంటి పరిస్థితి ఉందట? ఒక మాట చెప్పాలంటే నోవా దినాల్లో ఉన్న పరిస్థితే ఇప్పుడు మనం ఉన్న దినాల్లో కూడా చూస్తున్నాం. అంత కూడా చెడిపోయిన పరిస్థితి, అంత కూడా బలాత్కారముతో నింపబడిన పరిస్థితి. అంతేకాకుండా అందరూ కూడా తమ మార్గములలో ఎట్లున్నారు? చెడిపి వేసుకున్న పరిస్థితి. చేతులార తమ జీవితాలను పాడు చేసుకుంటున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళే రాజులుగా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల మధ్యలో వారి ప్రవర్తనను దేవుడు చూచి నొచ్చుకొని ఏం చేశాడు తెలుసా? సమస్త శరీర మూలముగా శరీరులను అలాగే భూమితో కూడా నాశనం చేస్తాను అనొక ఆజ్ఞను ప్రకటించాడు. లేక ఒక ప్రణాళిక జరగబోతున్న దాని గురించి ఆయన ముందు మాట్లాడాడు. అయితే ఆ దినాలలో అటువంటి సమయాలలో ఒక్కడున్నాడంట. అందరు చెప్పండి ఒక్కడని. దేవునికి స్తోత్రం. అతడు దేవుని చేత కృప పొందుకున్నవాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాలా? అతడు దేవునితో నడిచినవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈరోజు మన ప్రవర్తన నోవా లాగా మనము కూడా కృప పొందుకున్నాం. ఏ రీతిగా మనం కృప పొందుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభువే స్వయాన భూమి మీదకి వచ్చి ఆయన కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో సంచరించి ఆయన తన కృపలో మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. సో ధర్మశాస్త్రము కింద, లా కింద లేకుండా మనల్ని కృప కిందకి తీసుకొని వచ్చాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం కృపలో ఉన్నాం. మనం అంతా కూడా మనంతా కృప పొందుకున్న వాళ్ళం. అందుకే ఈ కాలాన్ని ఏమంటారంటే కృపాకాలం అంటారు. హల్లెలూయా. వెంటనే శిక్షలు రావడం లేదు, వెంటనే ఏమి జరగడం లేదు. ఎంత పాపము చేసినా ఏమి కనబడడం లేదు కదా. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ పాపం చేసేవాళ్ళు భయంకరంగా ఈ లోకంలో ఎంజాయ్ అని చెప్తూ చేస్తున్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నట్టు కనబడుతున్నారు. ఈ ప్రార్థన, వాక్యము, సువార్త, దేవుడు ఇటువంటి వాళ్ళు కష్టాలు పడుతున్నట్టు కనబడుతున్నారు. సో దేవుడు ఇప్పుడు నోవా దినాలను ఏం చేయాలనుకున్నాడు? భూమితో సహా నాశనం చేయాలని ఒక ఆలోచన చేశాడు. ఒక మాట చెప్పాలంటే వారి మీదకి ఆ తీర్పు వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే వారి యొక్క దుష్ట ప్రవర్తనను బట్టి, చెడిపోయిన విధానాన్ని బట్టి, వారి ఊహలను, తలంపులలో, ఆలోచనలో, క్రియలలో, దాంట్లో అన్ని రీతుల్లో వాళ్ళ ప్రవర్తనలో వారు ఏమయ్యారు? తప్పిపోయినారు, చెడిపోయినారు. అయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, నోవా. నోవా అనగా నెమ్మది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని అలజడులు పుడుతున్నా, ఇంత భయంకరమైన పాపం విజృంభిస్తున్నా, ఇంత శాపగ్రస్తమైన ప్రవర్తన కనబడుతున్నా అతడు మాత్రం ఎట్లున్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకు నెమ్మదిగా ఉన్నాడు బాబు? నోవా గారు, ఇంత నెమ్మది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను అనుదినము నా దేవునితో నడిచేవాని కాబట్టి, ప్రతిరోజు నా దేవునితో నేను గడిపేవాని కాబట్టి,
ప్రతిరోజు ఆయన ముఖ దర్శనాన్ని చూసేవాని కాబట్టి, ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినేవాని కాబట్టి, ప్రతిరోజు ఆయనను స్తుతించేవాని కాబట్టి, ప్రతిరోజు ఆయనలో ఆనందించేవాని కాబట్టి, ప్రతిరోజు ఆయనను ఆరాధించేవాని కాబట్టి, ప్రతిరోజు ఆయన ఏం మాట్లాడతాడా, ఏం చేయాలా, ఆయన ఏం ఆజ్ఞేస్తాడా, దాన్ని ఏ రీతిగా పాటించాలా, అదే తపన, అదే ఆలోచన, అదే తప్ప ఇంకా వేరేది నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అంత నెమ్మది ఉంది ఆయనలో. నెమ్మది బాబు, ఈయన మందుబాబు కాదు, నెమ్మది బాబు. హల్లెలూయా. చాలా నెమ్మదిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కృప పొందుకున్నవాడు, దేవునితో నడుస్తున్నవాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే తన కుటుంబాన్ని అంతా కూడా బాగానే చూసుకున్నవాడు. ఆమేన్. కుటుంబములో అతనికి ఒక మంచి సాక్ష్యం ఉంది. ఎందుకంటే అతడు ఏం చేశాడో తెలుసా, దేవుడు అతనితో అన్నాడు, నువ్వు ఏం చేస్తావంటే నీ కోసం అలాగే నీ పిల్లల కోసం ఏం చేస్తావు, ఒక ఓడను కట్టు, ఈ సైజులు ఉంటాయి అని చెప్పి దేవుడు అతనికి మాస్టర్ ప్లాన్ అన్ని ఇస్తే అవన్నిటిని కూడా తీసుకున్నాడు. తీసుకున్నాక అద్భుతం ఏం తెలుసా, తన ఇంటి వారందరూ కూడా అతని మాటకు లోబడ్డారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడుకులు, కోడలు, భార్య, మొత్తం ఎంతమంది? 8 మంది. దేవునికి స్తోత్రం. 8 మంది నోవా గారి మాట విన్నారు. ఇంకొక గొప్ప విషయం చెప్తాను. ఓడ అంటే నోవాకు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడు సైజులు ఇచ్చాడు. రెండవది దేంతో కట్టాలో మెటీరియల్ పేరు చెప్పాడు, అంతే. దేంతో నువ్వు కట్టాలో దాని వస్తువు పేరు చెప్పాడు, కొలతలు చెప్పాడు. ఈయనేం చేశాడు, ఈయన, వీళ్ళ కుమారులు, వీళ్ళ కోడలు, వీళ్ళ భార్య అందరూ కలిసి ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుని మాటను వాళ్ళు ఏమనుకున్నారంటే అది గొప్ప శాసనం, ఇంకా దాన్ని మేము చేయాల్సిందే అని చెప్పి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు పాటించడం ప్రారంభించారు. ఇంకో విషయం తెలుసా, వాళ్ళు పెద్ద ముసలోళ్ళు ఏం కాదు, అంత వయసు పిల్లలే. 120 సంవత్సరాలు సుమారు ఆ ఓడను కట్టడానికి 120 ఏండ్లు పట్టింది. 120 ఏండ్లు ఆ పనిలో ఉన్నారు ఆ కుటుంబం అంతా కూడా. వాళ్ళ ప్రవర్తన ఎట్లుందో చూడండి. మనం బాప్తిజం తీసుకునేంత వరకే మన పరుగు. ఎప్పుడైతే మునుగుతామో ఆమేన్, అంతే. ఇంకా మునిగి లేచిన తర్వాత ఇంకా పరలోకంలో ఉన్నాడు ఫీల్ అయిపోయి వాడు దుంకి బయటకి ఇంకా కళ్ళ కనబడాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాలు ఈ కుటుంబం అంతా కూడా తండ్రి చెప్పిన మాటకు, ఫస్ట్ భర్త చెప్పిన మాటకు భార్య లోబడింది. ఆమేన్. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటకు కుమారులు లోబడ్డారు, కుమారుల మాటకు వాళ్ళ భార్యలు లోబడ్డారు. అంటే అందరూ కూడా వారి ప్రవర్తన ఏ రీతిగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ ప్రవర్తన. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞను వాళ్ళు విన్న మరుక్షణమే 120 సంవత్సరాలు ఈ లోకానికి, ప్రపంచానికి ఒక సవాలుగా నిలబడ్డారు. వాళ్ళు ప్రతిరోజు ఓడ పనిలో నిమగ్నమై కడతా ఉంటే ఒక్కొక్కరు వచ్చి అపహాస్యం చేశారు, ఒక్కొక్కరు వచ్చి గేలి చేశారు, ఒక్కొక్కరు వచ్చి రకరకాల మాటలు అన్నారు. దేవునికి స్తోత్రం. అందరు జ్ఞాపకం ఉందా, యేసుప్రభు ఒక మాట అన్నాడు, 2వ రాకడ గురించి చెప్పయ్యా అని శిష్యులు అడిగితే మీరు నోవా దినాలని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అందుకే రాత్రి అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఆత్మ. ఆమేన్. వాళ్ళ ఆ ఇంటోళ్ళందరూ కూడా వాళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే ఇంకా వాళ్ళ పని అంతా ఒకటే, ఆ ఓడ కట్టాలి, అది కట్టాలి, దేవుడు చూపించింది చెయ్యాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలి, దేవుడు మనకు సూచించిన వాటిని, నియమించిన వాటిని ఏ రీతిగా ఉండాలనుకుంటున్నాడో ఆ రీతిగా మనం దాన్ని చెయ్యాలని దివారాత్రంలో దాని మీదనే వాళ్ళు మనసు పెట్టారు, దాని మీదనే నిమగ్నమై ఉన్నారు. ఇంకొక మాట తెలుసా, కుమారులకు కానీ కోడళ్ళకు కానీ శరీర సంబంధమైన ఏ ఆలోచన లేవు అక్కడ. ఎందుకంటే పిల్లలు పుట్టాలా. 120 సంవత్సరాలు కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు అన్నీ. అది ప్రవర్తన అంటే, అది దేవుని మాటకు లోబడ్డం అంటే. సుఖభోగాలను వాళ్ళు ఆశించలే, పిల్లలకు అందాంలే మళ్ళీ చూసుకుందాంలే అని ఆలోచన లేదు వాళ్ళకు.
దేవునికి స్తోత్రం కదా. మనకు మారు మనసు పొందాడు, బాప్తిజం తీసుకోరు, ఆత్మతో ఇవన్నీ అనుభవాలు ఉండవు. పెళ్లి కావాలి సార్ నాకు, మా బిడ్డ పెళ్లి కోసం ప్రార్థన చేయండి, మా కొడుకు పెళ్లి కోసం ప్రార్థన చేయండి, మా కోడలికి పిల్ల కోసం ప్రార్థన చేయండి అంటుంటారు. నేను అంటాను, వాళ్ళు బాప్తిజం తీసుకున్నారమ్మా? పెళ్లి ముందు తీసుకుంటారులే సార్. ఏంది పెళ్లి బాప్తిజమా? సర్టిఫికెట్ కోసం. అటువంటి అసలు ఇయ్యం. దేవుని స్తోత్రం. కొంతమంది ఆ టైప్ ఉంటారన్నమాట కదా. పిల్లలు ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద కావాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళ రక్షణ గురించి ఆలోచన చేయరు వాళ్ళు. వాడు బాగా లెక్క సంపాదించాలా, ఆస్తులు సంపాదించాలా, వచ్చేవాళ్ళు మంచి కట్నాలని తీసుకొని రావాలా, చక్కగా వీధంతా కూడా ఏం పెట్టాలా, ఏదో ఒకటి ఆమేన్ మనం ఏందో అని చూపించుకోవాలి. ఇదే ఆలోచన తప్ప, ఒరే వాడు ఈరోజు రాత్రి చచ్చిపోతే వాడు ఎక్కడ పోతాడు, ఈరోజు ఆమె రాత్రి చచ్చిపోతే ఎక్కడికి పోతుంది, వీళ్ళు ఇంకా టికెట్లు తీసుకోలేదు, వీళ్ళకి ఇంకా పాస్పోర్ట్ రాలేదు, వీళ్ళు ఇంకా వీసా తీసుకోలేదు, కాబట్టి రక్షణ అనే ఓడలోనికి వీళ్ళు ఇంకా రాలేదు, బయట 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 తిరుగుతున్నారు కదా. ఎవరైనా పెళ్ళిళ్ళ కంటే పోతారు, ఎవరైనా సావుల కంటే పోతారు, ఏదైనా పిక్నిక్ అంటే పోతారు, ఏదైనా దేశాలంటే పోతారు, మందిరానికి రారంటే రారు. ఇలా అన్ని చోట్ల తీసుకుపోతారు వాళ్ళను, కానీ మందిరానికి తీసుకురారు. అదొచ్చింది దరిద్రం. ఎంత డేంజర్ తెలుసా? నువ్వు ఏ చోటికి వాళ్ళని తీసుకోకపోయినా దేవుని మందిరములోనికి తీసుకొని వస్తే, దేవుని మందిరములో వారి కోసము దేవుడు మేలులను దాచి ఉంచి ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకోవాలా. మేలులతో నింపి పంపిస్తాడు దేవుడు. ఇక్కడికి వస్తే కీడు వాని మీద ఉన్నా కూడా తొలగిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. ఎంత ప్రవర్తన చూడండి. నోవా కుటుంబం, భార్య, కుమారులు, కోడళ్ళు, 120 ఏండ్లు. ఒక్కరోజు కాదు నేను చెప్పేది, 120 years. దే వర్ వెరీ మచ్ సీరియస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విషయంలో, దేవుడు చెప్పిన పని విషయంలో వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈరోజు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాప్తిసము తీసుకునే ముందు అడిగింటారు ప్రశ్న, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసయ్య కొరకు నువ్వు నిలబడతావా అంటే ఎస్ అని ఊపింటావు తల. ఎంతవరకు నిలబడ్డావు? ఆ ప్రవర్తనను బట్టే మనము తీర్పులోకి వస్తామంట. నీ ప్రవర్తన, నా ప్రవర్తన, అది చదువుతుంటే నా హృదయంలో ఎంతో వేదన వచ్చింది. నేను ఒక్కసారి నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. ఎక్కడ మన ప్రవర్తనలో లోపాలు ఉన్నాయి, ఎక్కడ మనం అటు ఇటు అయిపోయినాం, ఇవి మారు మనసు పొందాలి, ఈ మార్గంలో నేను మళ్ళీ తిరిగి రావాలి అని నన్ను నేను సరి చేసుకుంటే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఈ సందేశాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి అంత్య దినాలమ్మా, ఇవి లాస్ట్ డేస్, ఇవి ఫస్ట్ డేస్ కాదు ఇవి. ఆమేన్, హల్లెలూయా. చివరి దినాలు, ముగింపు దినాలు. చాప్టర్ క్లోజ్ చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి కృపనిచ్చాడు నీకు నాకు నోవాలాగా. ఆమేన్. ఆయనతో నడిచే అనుభవాలు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమేన్ మనలో ఉండే మనం నడిపించే దేవుడు మనం కలిగి ఉన్నాం ఈరోజు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన చెప్పిన మాటను మనం వింటున్నామా? రక్షణ పొందుకున్న మనకు నోవాకేమో ఒక ఓడ కట్టమన్నాడు, మనకేమన్నాడంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులకు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, అనేకులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు, ఇది మనకిచ్చిన ఆజ్ఞ. నోవాకేమో రక్షణ ఓడ కట్టమన్నాడు, మనకేమో రక్షణను ప్రకటించమన్నాడు. మనది ప్రకటించే పని, ఆయన కట్టే పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రవర్తన ఈరోజు ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిజంగా వాళ్ళ పిల్లల గురించి ఆలోచన మతిపోయింది నాకు. 120 ఏండ్లు ముసలి ముతుకోలు కాదు వాళ్ళు, యవనస్తులు. బట్ వాళ్ళకు సుఖాలు ఏరే ఆలోచన లేదు. వాళ్ళకి
అందరు అపహాస్యం చేస్తున్నారు వారు కట్టేటప్పుడు, అందరు గేలి చేస్తున్నారు వారు కట్టేటప్పుడు. ఎందో కడుతున్నాడు అబ్బా, ఏదో దేవుడు అంటారు అబ్బా, యేసు ప్రభువే దేవుడు అంటారు అబ్బా, ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు అంటారు అబ్బా, ఆయన అంటారా అనేసి ఎటువంటి మాటలు ఎన్నో 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 ప్రతిరోజు అంటున్నా, వింటున్నా, నొచ్చుకున్నా మాత్రం ఆయన మాత్రం చేసింది ఏంది? కృప పొందుకుంది, దేవునితో నడవడానికి, దేవునితో నడుస్తుంది, దేవుని ఆజ్ఞలు పొందుకోవడానికి, ఆజ్ఞలు పొందుకుంది ఆజ్ఞలను నెరవేర్చడానికి అని ఒక మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు ఇక్కడ నోవా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడు అతన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక అద్భుతమైన కార్యం చేశాడు. పనంతా కూడా అతడు ఏం చేశాడంట? అక్కడ చూడండి 22వ వచనంలో ఏమంటది? నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అది మంచి ప్రవర్తనకు కలిగిన లక్షణం. దాని తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఒకటే నా కృప పొందుకున్నాడు, రెండోది ఆయన దేవునితో నడిచాడు, మూడోది ఆయన ఆజ్ఞలన్నీ కూడా యావత్తును చేశాడు, ఆయన ప్రకారమే యావత్తు చేశాడు. దాని తర్వాత ఏం కనబడుతుంది? నీతిమంతుడుగా కనబడుతున్నాడట. హల్లెలూయా. నీవు నీతిమంతుడుగా కనబడుతున్నావు కాబట్టి ఏమంటున్నాడు? గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. యేసు నామమందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారును అని ఇందాక నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే నువ్వు నీతిమంతుడుగా గనుక నీవును ఇంటి వారును ఏం చేయమంటున్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నోవా యొక్క ప్రవర్తన ఎట్లుందంటే, ఎంత నీతిమంతుడు అంటే తన ఇంటి వారిని కూడా రక్షించుకోగలిగినంత ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఈ వ్యక్తి కనబడుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మన ఇంట్లో మనకు సాక్ష్యం ఉండాల. ఇంట్లో మన గురించి సాక్ష్యం చెప్పాలా. దేవునికి స్తోత్రం. అతడు నీతిమంతుడుగా ఉన్నందుకు దేవుడు అతని ఇంటి వారిని కూడా రక్షించాలని ఇష్టపడ్డాడంటే అతడు ఎంత చక్కటి ప్రవర్తన కలిగి అతడు నడుచుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇంకొక నీతిమంతుడు ఉన్నాడు బైబిల్లో, ఇంకొక నీతిమంతుడు. అతడు అబ్రహాముతో బాగుండేవాడు. ఉన్నట్టు ఉండి కాపర్లతో కొంచెం ప్రాబ్లం వచ్చి అబ్రహాంకి వదిలేసి దూరం వెళ్ళిపోయినాడు. ఆయన ఎవరు? లోతు. అయితే లోతు స్టోరీలో మనం చూస్తే ఆ సొదొమ గొమొర్రా అన్న ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నానని హెచ్చరిక వచ్చిన అక్కడ వారి ప్రవర్తన సరిగ్గా లేదు. అది ఇంకా డేంజరస్ ఏరియా అనమాట, అది ఇంకా భయంకరమైన ప్రాంతం. సో అటువంటి ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నానని చెప్తే లోతు వెళ్ళి తన కుమార్తెలకు కాబోయే అల్లుళ్ళకు కూడా ఈ సువార్త చెప్పాడు. రే బాబు, ఈ పట్టణం అంతా నాశనం చేస్తాడు దేవుడు, అగ్గి పెడుతున్నాడు, తొందరగా మనం అంతా ఖాళీ చేయాలంటే గేలి చేశారంట. మామ నీకు స్క్రూ లూజ్ మామ అని అపహాస్యం చేసి అల్లుళ్ళు అక్కడే ఉండిపోయారు. బిడ్డలు మాత్రం బయటకు వచ్చారు. పెళ్ళిళ్ళు అంటే ఏమయ్యేదో తెలియదు, కానీ ఇంకా వివాహం కాలేదు. జస్ట్ దే వేర్ ఎంగేజ్డ్, దట్స్ ఆల్. అంతే, వాళ్ళు ముగ్గురు బయటపడ్డారు అంతే తప్ప వాళ్ళ అల్లుళ్ళు మాత్రం ఎట్లున్నారు? అపహాస్యం. ఇక్కడ కోడళ్ళు ఎట్లున్నారు? దే వేర్ వెరీ డిసిప్లైన్, మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ మామ చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అనుమతించాడు, నీవు నీ ఇంటి వారు ప్రవేశించండి దాంట్లో. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రవేశించిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం వచ్చింది. వర్షం అంటే కూడా తెలియదు వాళ్ళకు. వచ్చి ఏం జరిగింది తెలుసా? ఒక్కసారి కొడితే దేవునికి స్తోత్రం కదా, ఆ యొక్క ఓడ నీళ్ల మీద ఏమైంది? తేలింది, పైకి ఎత్తబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒకరోజు ఈ రక్షణ అనే ఓడలోకి ఎవరెవరైతే వచ్చి ఉంటారో ఒక్క దినం రాబోతుంది, ప్రభు అదే రీతిగా ఎత్తుకొని వెళ్ళబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రవర్తన మనను మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళి నిలబెట్టబోతా ఉంది. మన ప్రవర్తన 7 ఏండ్ల విందులోనికి తీసుకొని వెళ్ళి నిలబెట్టబోతా ఉంది. దేవుని యొక్క ఆత్మ చెప్పే మాట ఏంటంటే, నిన్ను ఒక్కని కాదు, నీతో పాటు నీ ఇంటి వారందరూ కూడా ఆ ప్రాంతంలో కనబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఈరోజు నువ్వు ఒక్కను వచ్చి ఈ రాత్రి ప్రార్థనలో ఉన్నావేమో, అది కాదు దేవుని చిత్తము. ప్రతి నెల జరుగుతున్న ఈ రాత్రి ప్రార్థనలో నీ కుటుంబం అంతా కూడా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవాలి. నీ కుటుంబం అంతా కూడా దేవుని గణపరచాలి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బాప్తిసము తీసుకోవాలి. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడాలి. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘములో ఉండాలి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 7 ఏండ్ల విందులో కనబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇది మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోవా ప్రవర్తనలో పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. అందుకే ఆ ప్రవర్తనను బట్టే దేవుడు ఏమంటున్నాడు, నీ ఇంటి వారిని కూడా దాంట్లోకి ప్రవేశించేయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పిల్లలు కూడా ఎంత మంచి పిల్లలు అంటే, వాళ్ళు ఏమీ ఆశించలేదు, ఏమీ కోరుకోలేదు. వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే అన్నట్టు కదా, మామ ఏం చెప్తే అదే అన్నట్టు, ఆయన ఏం చెప్తే అదే అన్నట్టు అందరూ ఏకమై ఒకే దాటిపైకి వచ్చి చక్కగా పని చేశారు. చేసి బయటికి దేవుడు ఏం చేశాడు, వాళ్ళను లోపలికి తీసుకుపోయాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఏ కరువు లేకుండా, ఏ సమస్య లేకుండా. సమస్యలు ఉంటాయిలే లోపల, ఎందుకంటే ప్రతి జంతువు ఉంది లోపల. ఆమె దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, నోవా పాస్టర్ అట. నోవా ఫ్యామిలీ ఉంది, నోవా ఫ్యామిలీతో పాస్టర్ ఏమున్నాయి, చర్చిలో అన్ని రకాలు ఉన్నట్టు దేవునికి స్తోత్రం. ఇంకా లోపల ఎన్ని డిషుమ్లు ఉంటాయో కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని రకాలు కదా, ఆమేన్. 40 రాత్రులు 40 పగళ్ళు వాటితో ఏగి కదా, దేవునికి స్తోత్రం. దగ్గర ఒక కాకిని తీసుకొని పంపించాడు, నల్ల పావురాన్ని. అది పోయింది, ఫస్ట్ టైం తీసుకొని వచ్చింది ఏదో కదా, దేవునికి స్తోత్రం. సెకండ్ టైం పోయింది, రాలేదు, ఇక కనబడలేదు అది. కొన్ని ఎత్తుకుపోయే కాకులు ఉంటాయి, దేవునికి స్తోత్రం. కొన్ని తెచ్చిచ్చే కాకులు ఉంటాయి, హల్లెలూయా. కాబట్టి మనం ఏ కాకేమో చూసుకోవాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తుకుపోయేటోళ్ళమా తెచ్చిచ్చేటోళ్ళమా, దేవునికి స్తోత్రం, అది మనం గమనించాలి. ఆమెన్. సో ఏం జరిగింది, వాళ్ళను బయటికి తెచ్చిన తర్వాత 9వ అధ్యాయం మొదటి మాట. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎక్కడో ఆదాము దగ్గర చూసినట్టుంది కదా, అక్కడ ఆశీర్వాదం కనబడింది, మళ్ళీ ఇక్కడ కనబడుతుంది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈ నోవా కుటుంబంలో నుండే ఇక మొత్తం అన్ని వంశాలను దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. వారి ప్రవర్తన ఫలితము ఏంటో తెలుసా, దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని ఫలింపజేశాడు, దేవుడు వారిని అభివృద్ధి పొందింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు వారి జీవితాన్ని ఒక గొప్ప స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. సో ప్రవర్తనను బట్టే మన జీవితాలు ఏమై ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు నోవా దినాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆ రోజుల్లో ఉన్నాయే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చుకుంటా వస్తున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా.